దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కీర్తన 52:8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దావీదు గారు ఈ మాట రాస్తున్నారు. ఇంతకుముందు మనం కీర్తన చదివింది కూడా దావీదు గారిదే. ఆయన దేవుని మందిరంలో ఎట్లున్నాడట? పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పచ్చగా ఉన్నాడు అంటే, పచ్చగా ఉన్నది చెట్టు అంటే దానికి ఎప్పటికీ సమృద్ధిగా నీళ్లు అందుతున్నాయని అర్థం చేసుకోవాలి. నేనైతే హల్లెలూయా హల్లెలూయా. యెహోషువ గ్రంథములో యెహోషువ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే చివరి అధ్యాయం 24వ అధ్యాయంలో ఏమంటున్నాడో చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము అక్కడ రాయబడి ఉంటుంది. 24:15 యెహోషువ 24:15. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 52:8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను. మరి మీరెట్లున్నారు? మామిర చెట్లు ఎక్కున్నారా? మామిర చెట్లు ఎక్కున్నారా? లేదా ఇంకా బెరుకుల లెక్కున్నారా? లేక నానావిధ చెట్లు ఉన్నాయి కదా. బెరుకులు ఏమన్నా పనిచేస్తాయా? పొలంలో పనిచేస్తాయా? ఇంట్లో మన స్థలంలో మామిర చెట్లు పెరిగితే పనిచేస్తాయి ఏమన్నా? హల్లెలూయా. కుక్క మామిర ఏమన్నా పనిచేస్తుందా? మంచి మామిర ఏమన్నా పనిచేస్తుందా? ఏ చెట్టు వలె ఉన్నావు నీవు మందిరములో? పాలు తేనెలు ప్రవహించు దేశానికి, ఐగుప్తు, ఇప్పుడున్న ఈజిప్టు దేశాన్ని అప్పుడు ఐగుప్తు అనేది, ఆ ఐగుప్తు నుండి ఇస్రాయేల్ దేశానికి నడక 40 రోజులు పడుతుందట. 40 రోజులు. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళ గుణగణాలను ఎరిగిన దేవుడు కాబట్టి వాళ్ళని తెలుసుకొని వాళ్ళ ఆలోచన ఎరిగి ఏం చేశాడంటే వాళ్ళను 40 రోజులు పోయేది 40 సంవత్సరాలు తీసుకుపోయాడు. ఎందుకు 40 సంవత్సరాలు తీసుకుపోయాడంటే ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో పవిత్రమైన వ్యక్తులే ఉండాలి, అపవిత్రులు ఉండొద్దని ఆయనే ఆ పరిశుద్ధంగా ఈ ప్రజల మనసులలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయంటే, మేము ఐగుప్తులోనే ఉంటే బాగుండు. చాలామందికి మా వాగ్దాన దేశానికి వెళ్ళాలి, వాగ్దాన దేశానికి వెళ్ళాలనే ఉన్నది. కానీ వాగ్దాన దేశానికి వెళ్తున్నప్పుడు మరి ఏమేం పాటించాలో వాటిని పాటించొద్దనే అవగాహన అనేది లేదు. చాలామంది దేవుని నమ్ముకుంటారు. వాస్తవమే, దేవుని నమ్ముకోగానే సరిపోతుందా? నమ్ముకున్న తర్వాత ఆజ్ఞలను పాటించాలి. ఆజ్ఞలు ఎవరికి అనంటే ప్రపంచానికి మొత్తం ఇచ్చాడు, కానీ ఎవరైతే పాటిస్తారో వారికి మాత్రమే అవి వర్తిస్తాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్తున్న మార్గం మధ్యలో ఎవరెవరైతే దేవుని ఆజ్ఞలు పాటించలేదో, ఎవరైతే సనిగారో, ఎవరైతే గునిగారో, ఎవరైతే దేవునికి విరోధంగా ఉన్నారో వారిని దేవుడే స్వయంగా ఆ పవిత్రమైన దేశంలో ఉండొద్దని మార్గం మధ్యలోనే వాళ్ళను వారి ఆయుష్ను దేవుడు తొలగించి, అంటే ఆయుష్ తీసేసి వారిని మార్గం మధ్యలోనే చంపుతూ పవిత్రమైన వ్యక్తులను మాత్రమే ఆ దేశానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా ఒక ప్రాంతంలో వారు ఉన్నారు.
ఉన్న తర్వాత ఇప్పుడు 40 సంవత్సరాలు అక్కడికి నడిపించిండు. ఈ 40 సంవత్సరాలలో 10 అద్భుతాలు చేసిండు ఐగుప్తులో. ఎర్ర సముద్రం దగ్గర అది మామూలు అద్భుతం కాదు, ఏ జనము మధ్యలో చేయని అద్భుతము ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చేశాడు. సముద్రం 2 పాయలైంది. మార్గం మధ్యలో నుండిలే ప్రజలు వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆహారం లేదని బాగా గునుగుతూ ఉంటే ఆకాశం నుండి వర్షం కురిసినట్టుగా మన్నా కురిపించబడ్డది. వాళ్ళు ప్రతిరోజు మన్నా భుజించారు. నీళ్లు లేవంటే నల్లాలకెళ్ళి నీళ్ళు వచ్చినట్టుగా బండలో నుండి వెళ్ళి నీళ్ళని ఇచ్చాడు. ఒక దగ్గర చేదు నీళ్ళుంటే ఒక మండను విరిచి అందులో వెయ్యానంటే నరికి అందులో వెయ్యంటే ఎత్తే తీపిగా మార్చబడ్డాయి. మాకు మాంసం కావాలంటే పూరేళ్ళని ఇచ్చాడు దేవుడు. ఎన్నో దేవుడు కార్యాలు చేశాడు. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా. అగ్నిస్తంభం అంటే ఏంటి? మొన్న ఇక్కడ టోర్నమెంట్ జరిగింది. ఏం టోర్నమెంట్? షటిలు, వాలీబాలు, క్యారమ్ టోర్నమెంట్ జరిగింది. టోర్నమెంట్ జరిగినప్పుడు ఏం చేశారంటే పెద్ద పెద్ద లైట్లు పెట్టారు వెలుతురు ఉండడం కొరకు. రాత్రి కాబట్టి క్రికెట్ చూసేది నేను ఒకప్పుడు, ఇక్కడ చూసేటోళ్ళు ఉన్నారు. అక్కడ క్రికెట్ ఆడుతున్నప్పుడు పెద్ద పెద్ద బాగా మస్తు హైట్గా పెద్ద పెద్ద ఆ బల్బులు పెట్టి స్తంభాలు పెట్టి వాటికి బల్బ్స్ ఉంటాయి, అంటే వెలుతురు ఉండాలని. గమనించండి, ఆ స్టేడియం వరకే సరిపోతుంది ఆ లైట్. కానీ 40 లక్షల మంది ఇస్రాయేల్ ప్రజలు, మరి ట్యూబ్ లైట్లు ఉన్నాయా అప్పుడు? టార్చ్ లైట్లు ఉన్నాయా? ఈ రోజులల్లా ఛార్జింగ్ లైట్లు. ఆ రోజులల్లా మా అమ్మమ్మ మందరసాని ముసలమ్మ ఈ వీళ్ళ ఇళ్ళకు ఇట్లా వస్తున్నప్పుడు, ఆమె కాన్పు చేయడానికి వస్తున్నప్పుడు ఒక సెల్లు ఇంత పిరికిట్లా ఉండేది, ఇంత పెద్దగా ఉండేది సెల్స్. ఈ సెల్లులు 3 నెలలు వచ్చేదట. ఆ ఒకటి ఇంత పొడుగుంది టార్చ్ లైట్, అందులో వేసుకొని ఈ లైట్ పట్టుకొని పోయేది, కట్టె పొడుచుకుంటా మా ముసలమ్మ. నాకు తెలుసు. ఇంకా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజులల్లా ఈ టార్చ్ లైట్లు కూడా లేవు, టార్చ్ లైట్లు కూడా లేవు. మరి ఏం జరిగింది? వాళ్ళు ఆ రాత్రి అంత దూరం వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ ఎలా వెళ్తా ఉన్నా అంటే రాత్రి దేవుడు ఆపిండు. రాత్రి వాళ్ళు నిద్రపోయేది. మరి ఎట్లా వాళ్ళకు రాత్రి అక్కడ చీకట్లు అని అంటే రాత్రి అట అగ్ని స్తంభముగా ఉన్నాడట. అగ్ని అంటే ఇప్పుడు సూర్యుడు అగ్నిగా తిరుగుతూ ఉన్నాడు, మనకి ఇట్లా కనపడుతుంది. కానీ సూర్యుడు అట మొత్తం మండుతాడట. హల్లెలూయా. సూర్యుడు ఏమవుతుంది? మండుతూ ఉన్నాడు కాబట్టి ఆ వేడి, ఆ వెలుతురు ఇక్కడ మనకి ఇంత ప్రకాశవంతంగా పడతా ఉంది. అయితే రాత్రి కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ఎట్లున్నాడట? వెలుతురుగా, ఒక దూత అగ్ని స్తంభముగా కాలుతూ వారికి పెద్దగా సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. ఇక వాళ్ళు ఎప్పుడు చీకటి చూడలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పగలు ఇప్పుడు ఇంత భయంకరమైన ఎండున్నది కదా, ఎప్పుడు మేఘస్తంభముగా ఉన్నాడట, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడట. ఇట్లా 40 సంవత్సరాలు ఉన్న తర్వాత గమనించండి, వారు చేరవలసిన దేశానికి చేరిన తర్వాత ఇంకా కొంత కచేరా ఉన్నది అక్కడ. ఆ కచేరా ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోషువతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటా ఉన్నారు? మాకు మా ఇష్టం వచ్చినట్టు మేము జీవిస్తామా, నువ్వు నాయకును మాకు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి. హల్లెలూయా. మాకు నచ్చినట్టు మేము జీవిస్తాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు యెహోషువ అంటా ఉన్నాడు కింద, ఆ 15వ వచనం కింద, నేను నా ఇంటి వారు మీరు ఏ దేవునైనా సేవించుకోర్రా, మనం చేరవలసిన పాలుతేనెలు ప్రవహించే దేశానికి మనం వచ్చినాం, దేవుడు వాగ్దానం చేసిన దేశానికి మనం వచ్చాం. మీరు ఏ దేవునైనా సేవించుకోరు, నాకు సంబంధం లేదు. మీకు ఎన్నోసార్లు నేను చెప్తా అంటే మీరు నా మాట వినట్లేదు. నేను నా ఇంటి వారం మాత్రము యెహోవాను మాత్రమే సేవించదము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కింటోడు లోకంలో కలిసినా నీకు అవసరం లేదు. నీ అన్న లోకంలో కలిసినా, నీ తమ్ముడు నీకు లోకంలో కలిసినా, మీ తండ్రి తాగుతానా, నీ భర్త తాగుతాంట, ఇట్లా చేస్తూ లోకంలో కలవాలని సగల ప్రయత్నాలు చేస్తున్నారా? గమనించండి. నేనైతే, హల్లెలూయా, ఎవరైతే? నేనైతే, బైబిల్ వాక్యం అంటుంది, ఎవని ఆత్మకు వాడే బాధ్యుడు. నీ ఆత్మకు నీ భార్య బాధ్యురాలు కాదు, నీ భర్త ఆత్మకు నువ్వు కాదు, నీ భార్య ఆత్మకు నీవు కాదు, నీ పిల్లల ఆత్మకు నీవు కాదు. యోబు పిల్లలను వాళ్ళు పాపం చేసిరేమోనని ప్రతిసారి వాళ్ళను పవిత్రపరుస్తూ వాళ్ళు యవ్వన దశకు వచ్చింది మొదలు పెడితే, పురుషుడు 20 సంవత్సరాలు, స్త్రీలు 18, 16 సంవత్సరాలు యవ్వన దశకు వచ్చిన కాంచెలు మొదలు పెడితే దాదాపు ఒక 40 సంవత్సరాల దాకా, అంటే ఎంత? దాదాపు ఒక 20 సంవత్సరాలు రోజు వాళ్ళ కొరకు 7 నిమిత్తము
7 పురుషులు 3 స్త్రీలు 10 మంది నిమిత్తం ప్రతిరోజు 10 గొడ్లను కొత్తనే ఉన్నాడట. బైబిల్ ఉన్నది, అట్లా ఉన్నదా లేదా? 10 గొడ్లు రోజు. ఏ మామూలు విషయమా? బిర్యానీ హోటల్ పెట్టిండా? ఇట్లా రోజు కొత్తాడు. నువ్వు కోసుడేంది? ఎవరి ఆత్మకు వాడే బాధ్యుడు. చూసిండు దేవుడు ఏం చేసిండు? ఈ 10 మందిని చంపిండు, కానీ యోబుని చంపిండా? హల్లెలూయా. యోబు గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటారు చాలామంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రాబోవు శ్రమ గురించి యోబు గుండెలలో భయం కలిగిందట ముందుగానే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఏమని కలిగింది భయము? ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నా మీదికి వచ్చింది. తప్పు చేసిన వాని మీదికి ఏం జరుగుతుంది? గుండెలలో గుబులు కలుగుతుంది. గమనించండి, ఒక ప్రమాదం రాబోతున్నప్పుడు మా ఇంట్లో ఇప్పుడు ఈ ఇల్లుకు తీసేక మునుపు మట్టి గోడలు ఇల్లుండే. రాజ్పాలల్లో బాపమ్మ దగ్గరికి పాస్టర్ అమ్మను కల్లడవ ఇద్దరు సువార్త చెప్పడానికి వెళ్తూ ఉన్నారు. అంటే ఆమె ప్రార్థనకు రాలేదు ఆ వారం. రాకపోతే ముసలమ్మ ఎట్లున్నదో అని చెప్పి ఆమెను పరామర్శించడానికి, ఆమెకు ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉన్నారు. మరియక్కోళ్ళు మొట్టమొదట దేవుడు మరియక్కను దర్శించిన రోజు ఆ రోజు. అప్పుడు మా ఇంటి బీరువా మీద పటా కొడతా ఉంది. అయితే అది కొట్టక మునుపు నేను బెడ్ మీద కూర్చొని బైబిల్ చదువుకుందామని బైబిల్ చదువుతూ ఉంటే, గమనించండి దైవజనమా, దేవుడు నన్ను బెడ్ మీద కూర్చొని ఇత్తలేడు. భయం, కంగారు, భయం కలుగుతూ ఉంది. అరే ఏంది? మంచినీళ్ళు తాగనిత్తలేడు, బయటికి వెళ్ళనిత్తలేడు, బెడ్ మీద కూర్చొని ఇత్తలేడు. అటు ఇటు వెళ్తాను, అసలు ఏం చేస్తానో నాకు తోయట్లేదు. అప్పుడు ఒక చెట్టిరిక పామా లేదా ఏదో పాము, అంటే అదే పాము, చెట్టు మీద ఉండే పామే, ఆ బల్లిని పట్టింది. మా ఇంట్లోకి వచ్చి బల్లిని బట్టి పటా కొడుతుంది. దాన్ని కొడతా ఉన్నప్పుడు నేను దాన్ని సడన్గా ఇట్లా తొంగి చూడగానే ఆ పాము కనపడ్డది. ఆహా, అందుకేనేనా ఇప్పటి వరకు నాకు భయం, గుబులు ఏదో జరగబోతుంది అన్నట్టు నాకు అనిపించింది అని చెప్పి బైబిల్ తీసుకుపోయి పక్కకు పెట్టి మరి ఆ పామును చంపడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు జీవితంలో కూడా దైవజనమ, మనకు కొన్నిసార్లు ఏదైనా మిస్టేక్ జరగబోతున్నప్పుడు, ఏదైనా ప్రమాదం జరగబోతున్నప్పుడు, ఏదైనా కీడు సంభవబోతున్నప్పుడు దేవుడు నీ హృదయాలలో ఏం చేస్తాడు? హల్లెలూయా. భయం కలగజేస్తాడు, ఏదో ఒక కంగారు కలగజేస్తాడు. యోబు జీవితంలో ఇలాంటి పరిస్థితి జరిగింది, కానీ యోబు గ్రహించలేకపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జగత్తు పునాది వేయబడక మునిపే నీ చరిత్ర అంతా ఆయన రాసిపెట్టి ఉంచిండు. 139వ కీర్తనలో వాక్యం అంటుంది, నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా పూర్తి కాక మునిపే నీ దినములన్నీ ఆయన గ్రంథములు లిఖితములు ఆయనను రాయబడింది. యోబు యొక్క చరిత్ర కూడా పూర్తిగా లిఖించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారము యెహోవాను మాత్రమే సేవించదము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంట్లో ఉన్న వ్యక్తులు కంగారు పెడతా ఉంటారు. ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఏం చేస్తారు? ప్రార్థన చేయకుండా ఆటంకం చేస్తూ ఉంటారు. ఆసక్తి చూపెట్టనివ్వకుండా దేవునికి విరోధంగా బ్రతికే విధంగా ఇంట్లో ఉన్న వ్యక్తులు చేస్తూ ఉంటారు. అయితే నీవు దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే, దైవజనమా, నేను దేవునికి ఆసక్తిపరుడనై ఉండాలి అని చెప్పి ఎప్పుడూ దేవునిలో నువ్వు ఆత్మీయతలో ముందుకెళ్తా ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దావీదు అంటా ఉన్నాడు, దావీదు కొడుకు ఏం చేశాడు? అయ్య మీదికే తిరుగుబాటు చేసిండు, తండ్రి మీదకే తిరుగుబాటు చేసిండు. ఇంకొక కొడుకు ఏం చేసిండు? భయంకరమైన ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఎవడు చేయని తప్పిదం చేసిండు. ఇంకొక కొడుకు సొంత అన్ననే చంపేసిండు, తమ్మునే చంపేశాడు. ఇలాంటి పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే దావీదు అంటా ఉన్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కవలే ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. 52వ కీర్తన చూడండి, మొదటి వచనము. మొదటి వచనం 52వ కీర్తన. శూరుడా, చేసిన కీడును బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుచున్నా? కొన్నిసార్లు గమనించండి దైవజనమా, కొన్నిసార్లు దేవుని బిడ్డలకు మోసం చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్త పడాలి. అందుకనే దేవుడు అన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. దేవుడు ఎప్పుడు వెక్కిరించబడడు. నీకు దేవుడు తెలియజేస్తాడు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని నమ్మిన ప్రజలే, దేవుని నమ్మిన బిడ్డే, దేవుని నమ్ముకున్న వ్యక్తిని అంటే దావీదుని ఏం చేస్తాడు? ఒక కీడు చేసిండు. కీడు చేసి అంటే ఏం కీడు చేసిండు? దావీదుకు విరోధంగా అంటే దావీదు ఒక స్థలానికి వెళ్తాడు. సౌలు దావీదును తరుముతున్నప్పుడు దావీదు ఒక స్థలానికి వెళ్ళి ఆ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఈ సౌలుకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండి దావీదు పలానా దగ్గర దాచుకొని ఉన్నాడని చెప్పి మరి దావీదు గురించి రహస్యం అక్కడ చెప్పడం జరుగుతుంది. ఈయన దేవుని నమ్మిన బిడ్డ కదా. హల్లెలూయా. అయ్యో దావీదు దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి, దావీదు దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి, మరి దావీదు గురించి నేను చెప్పకూడదు అని చెప్పి ఆలోచన చేయలేదు. కానీ దావీదు గురించి అక్కడికి వెళ్ళి సౌలుకు దావీదు గురించి ఏం చెప్తాడు? వ్యతిరేకంగా చెప్తా ఉన్నాడట. హల్లెలూయా. దాన్ని బట్టి దావీదుకు తెలిసిన తర్వాత దావీదు అరణ్యములో తరమబడతా ఉన్నాడు. ఆ తరమబడుతున్న సందర్భంలో దావీదు ఈ మాట రాస్తున్నాడు: శూరుడా చేసిన కీడును బట్టి నువ్వు అతిశయపడుతున్నావా? దావీదుకి ఇంకొక వ్యక్తి కూడా కీడు చేసిండు. దైవజనమా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అహీతోపెలు అనే వ్యక్తి దావీదుకు సేమ్ ఇట్లనే కీడు చేసిండు. తన కుమారుడైన అబ్షాలోముకు దేవునికి విరోధమైన మాటలు, దావీదుకు విరోధమైన మాటలు చెప్పినప్పుడు ఆ దావీదును చంపాలని తన సొంత కొడుకే ప్రయత్నిస్తూ ముందుకొస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు దావీదు ఒక ప్రార్థన చేసిండు: ప్రభువా, అహీతోపెలు ఆలోచనలను తారుమారు చేయయ్యా. గమనించండి దైవజనమా, దేవుని ప్రజలతో దేవుడు ఒక విషయాన్ని చెప్పిండు. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మన పక్కెమటుండే మన గోతులు తీసేటోళ్ళు ఉంటారు, జాగ్రత్త పడాల. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడుంటారు ప్రసాద్ గారు? పక్కలనే ఉంటారు. పక్కలంటే మరి మా సిస్టర్ అనుకునేవు, జాగ్రత్త. హల్లెలూయా. నీ ప్రక్కమెటే ఉంటారు. మా పక్కమెటే ఉన్నది ఒక ఉండి మమ్మల్ని మోసం చేయాలనుకున్నది, మమ్మల్ని నాశనం చేయాలనుకున్నది. హల్లెలూయా. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడిందంటే, ఎంతో ఏడుస్తున్నాం పాస్టర్ అమ్మ నేను. ఆ రోజు జరిగిన సంఘటన బట్టి, ఆమె తిట్టిన తిట్టుడును బట్టి బాగా ఏడ్చినాం. దేవుని పనిలో ఆత్మీయంగా మేము ముందుకెళ్తాం. తను చేసే పని తను చేస్తాంది, మేము చేసే పని మేము చేస్తాం. ఈ మందిరం కడతాం. హల్లెలూయా. మందిరం కంప్లీట్ అయ్యే సందర్భానికి వచ్చింది. అప్పుడు ఆ రోజు రాత్రి ఆమె తిట్టిన తిట్లకు బాధపడి వెళ్ళి పడుకున్నప్పుడు, ప్రార్థన చేసి పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు: నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. చాలామంది పాస్టర్కు విరోధంగా చెప్పేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. గమనించండి, విరోధంగా చెప్పేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎప్పుడు ఈ మధ్యలో తక్కువైనాయి. కొన్ని వికెట్లు డౌన్ అయినాక తక్కువైనాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడైతే మొత్తం అగ్ని బాణాలు వచ్చేది, అట్లా పైనుండలు వచ్చి గుచ్చుకునేది. ఇక్కడ ప్రార్థన అయిపోయేసరికి, ఆరాధన అయిపోయేసరికి ఈ మాటలన్నీ వినపడి గాయపరచబడేది, బాగా బాధపడేది, వేదన చెందేది, ఎన్నో శ్రమలు వాళ్ళు ఎదుర్కొనేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దావీదు జీవితంలో కూడా ఆయనకు విరోధంగా అహీతోపెలు ఆలోచనలు చేసి సొంత కన్న కొడుకే చెప్పుడు మాటలు చెప్పి చంపాలనుకున్నాడు. కానీ దావీదు ప్రార్థన చేసిండు: ప్రభువా, నువ్వే కదా ఈ రాజ్యాన్ని నాకు అప్పగించింది, నువ్వే కదా ఈ యొక్క ప్రజలను పరిపాలన చేయమని చెప్పింది. ఈరోజు ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది? నా కన్న కొడుకే నాకు విరోధంగా ఎదురు తిరుగుతూ ఉన్నాడయ్యా అని చెప్పి తను ఎప్పుడైతే ప్రార్థన చేసిండో, అహీతోపెలులో ఒక మరణ దురాత్మ అహీతోపెలును పట్టింది. హల్లెలూయా. ఒక మరణ దురాత్మ అహీతోపెలును పట్టి అహీతోపెలును తన ఇంటికి తీసుకొని వెళ్ళే విధంగా చేసింది. అహీతోపెలు అబ్షాలోముతో ఒక ఆలోచన చెప్తే ఆ ఆలోచన ఫాస్ కాలేదు. హల్లెలూయా. ఫాస్ కానప్పుడు ఆయనకు చిన్నతనం అనిపించింది, సిగ్గు అనిపించింది. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ పాస్ అయినాయి, కానీ ఇప్పుడు నేను చెప్పింది పాస్ అయితే లేదు. చిన్నతనం అనిపించి వెళ్ళి, హల్లెలూయా,
తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాడట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం అంటుంది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు. దేవుని జనాంగమా, ఆత్మీయంగా, యథార్థంగా, నమ్మకంగా, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకుంటూ ఉన్నప్పుడు, నీకు విరోధంగా ఈ ప్రజలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారికి నాశనాన్ని తీసుకొస్తాడు. నీకు తెలియదు అది. హల్లెలూయా, హల్లెలూయా. నాతో చెప్పిండు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కొన్నిసార్లు విరోధులు ఉంటారు, చెప్పుడు మాటలు చెప్పేటోళ్ళు, చెడగొట్టేటోళ్ళు. చాలామందిని ఇక్కడికి రానివ్వకుండా కూడా ఇటేటో పోయేటట్టు చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా వ్యక్తులు లోకములో వెనుకకు వెళ్ళే విధంగా చెప్పుడు మాటలు చెప్పిన వ్యక్తులు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లదు. ఐతోపేలును దేవుడు చంపేశాడు. నేను ఆ జీవితంలో అది జరగదు. దేవుని ప్రజల గురించి మనం మాట్లాడొద్దు, పరిశుద్ధుల గురించి ముఖ్యంగా మాట్లాడకూడదు. దావీదు గురించి ఎంతో విరోధంగా మాట్లాడాడు. అయినను దావీదు, ప్రభువా నేను అతన్ని క్షమిస్తున్నాను. హల్లెలూయా. ప్రభువా నేను అతన్ని క్షమిస్తానా, నువ్వే చూసుకో. ఇంకొకడు ఏం చెప్తా ఉండు దావీదుని. దావీదు తన సైన్యము నడుచుకుంటూ వెళ్తున్నారు. సైన్యము కత్తులు పట్టుకొని ఉన్నది. దావీదు ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాడు పదే 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 దావీదుతో వచ్చుకుంటూ దుమ్ము అట ఎత్తిపోతా ఉండట దావీదు మీద. అప్పుడు దావీదుతో పక్కమెట్టున్న ఒక వ్యక్తి బలమైన యోధుడు. దావీదు పక్కమెట్టున్న వాళ్ళు ఒక్క యుద్ధంలో 10,000 మందిని చంపిన వాళ్ళు ఉన్నారట. ఒక యుద్ధంలో ఒక ఆయన 27,000 మందిని, 30,000 మందిని చంపిన వాళ్ళు. వాళ్ళు నరికి నరికి కత్తి కూడా ఈ చేతిలోనే ఇరుక్కపోయిందట. బైబిల్లో అట్లున్నది. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనము పొద్దుగాలనే బండి చాలా దూరం తోలుకుంటూ పోతే ఈ చేతులు ఇట్లనే ఉంటాయి. లేదా గొడ్డలు పట్టుకుని అడిగి వెళ్ళి బాగా కట్టెలు కొడితే చేతులు ఇట్లనే బిగుసుకట్టుకపోతూ ఉంటాయి. వాళ్ళు యుద్ధం చేసినప్పుడట వాళ్ళ దేవుని మీద ఉన్న ప్రేమతో వాళ్లకు జయము రావడం కొరకు వాళ్ళు 30,000 మందిని కూడా చంపుకుంటూ పోయిన వాళ్ళు ఉన్నారట. ఒక్కొక్కల చరిత్ర ఉన్నది బైబిల్లో. అలాంటి వ్యక్తులు దావీదు పక్కమెటే ఉంటే, వయ్యా సచ్చిన కుక్కతో సమానమైన వీడు నిన్ను తిడుతా అంటే మాకు రోమన్లు నిలబడతానయి, ఒక్కసారి సెలవియరాదు, వీడిని కత్తికోకుండా చేసి వస్తామనంటే. హల్లెలూయా. అప్పుడు దావీదు అంటా ఉన్నాడు, వీడు తిట్టడము ద్వారా దేవుడు నన్ను మరలా దీవిస్తాడేమో. హల్లెలూయా. వీడు తిట్టడం ద్వారా దేవుడు మరలా నన్ను దీవిస్తాడేమో. ఒకసారి వాడిని తిట్టని. హల్లెలూయా. మీరు సాయిలన్న గారి సాక్ష్యం ఇప్పుడు నిన్నరా? సాయిలన్న గారి సాక్ష్యంలో ఒక ఆయన మీద భయంకరంగా తిడుతుందట. తిడుతా అంటే సాయిలన్న ఏం చేసినాడో తెలుసా? ఒక థమ్సప్ బాటిల్ కొనుక్కొచ్చి ఆమె తిట్టి 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 ధూపై కొద్దిగా ఆగిందట. ఈయన థమ్సప్ తీసుకొచ్చి చేతికి ఇచ్చి, అమ్మ ఇది తాగు అన్నాడట. తాగంటే తీసుకొని తాగిందట. హల్లెలూయా. ఇక తిట్టు మళ్ళా అన్నాడట. గమనించండి, నీకు విరోధముగా ఎవరైతే చెప్పుడు మాటలు చెప్తున్నారో, నీకు విరోధంగా ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, వాళ్ళు ఎంత మాట్లాడినా మాట్లాడుకొని, దేవుడు నాతో చెప్పిండు, ఇప్పుడు కాదు, సేవ ఆ దేవుడు నమ్ముకున్న కొత్తలోనే జనులు నీ మీద నిందలు వేస్తారు అన్నాడు ఆయన. ఇవన్నీ ఆయన చెప్పినట్టే జరుగుతాయి. ముందుగా ఫ్యూచర్ ఆయనకు తెలుసు. కానీ ఎవడైతే మాట్లాడతాడో వానికి కీడు సంభవిస్తుంది. హల్లెలూయా. దావీదు మీద దుమ్మెత్తిపోసినోడు, మట్టి ఎత్తిపోసినోడు ఒక 15-20 రోజుల తర్వాత దావీదు యుద్ధంలో గెలిచిన తర్వాత, అప్పుడు దావీదు చేతికి రాజ్యం రాగానే వాడు మీది గురికొచ్చి కాళ్ళ మీద పడి, బాంచను, దండం పెడతా, కాలు మొక్కుతా, అయ్యా ఏదో నేను తిట్టినా నన్ను క్షమించయ్యా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం చూడండి ఒకసారి. 14వ వచనం చదవండి గారు.
నీ యొద్దకు వచ్చి నీ వారాగుదురు, వారు నీ వెంట వచ్చెదరు, సంకెళ్ళు కట్టుకొని వచ్చి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. వీరందరూ కొరేషును ద్వేషించిన వ్యక్తులు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో ఈ 13వ వచనము, ఈ 45వ అధ్యాయంలో కొరేషు, ఒక అన్యుడైన కొరేషు గురించి మాట్లాడుతున్నది ఇక్కడ సంభాషణ. కొరేషు గురించి మాట్లాడుతూ ఉంటే దీర్ఘదేహీయులు, సేబాయిలు వీరందరూ వేరే యొక్క ప్రాంతానికి, వేరే యొక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తులు. వీరందరూ వచ్చి సాగిల పడతారట. దేవునికి విరోధమైన ప్రజలు, అంటే ఈయనకు విరోధంగా మాట్లాడిన వ్యక్తులు కూడా వచ్చి సాగిల పడతారు. దావీదు దగ్గరికి వచ్చి సాగిల పడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎదుట అనేకులు వచ్చి కూడా సాగిల పడినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. దైవజనమా, నా జీవితంలో కూడా అనేకులు కూడా నిన్ను హింసించిన వారు కావచ్చు, నిన్ను దూషించిన వారు కావచ్చు, నీ పైన వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు కావచ్చు. చే 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 నేను తప్పుగా ఈ వ్యక్తి గురించి మాట్లాడానే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెన్ని మాట్లాడినా, నీ గురించి ఎంత చెడుగా చెప్పినా, నువ్వు మాత్రము దేవునితో ఎట్లుండాలి? నువ్వు మాత్రం దేవునితో ఎట్లుండాలి? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. వీరు ఎన్ని చెడుగా మాటలు వీరికి ఎదురుపడ్డా, క్రైస్తవుడు అంటే బైబిల్ వాక్యం అంటుంది, నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటలలో పలికినప్పుడు నువ్వు సంతోషించి గంతులు వేయి ఆనందించు, పరలోకమందు నీ ఫలము అధికమవుతుందని రాయబడింది. ఇక్కడ భూమి మీద నీకు నిందలు వస్తేనే నీకేం జరుగుతుంది? పరలోకములో నీకు రావాల్సిన దీవెన అధికమవుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మంచిగా దివి, ఏ లొల్లి లేకుండా, ఏ పంచాయి లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏది లేకుండా నీకు ఘనత ఎట్లా వస్తుంది? స్కూల్కి వెళ్తున్న వ్యక్తి కష్టపడకుండా ఉద్యోగం వస్తుందా? పనికి వెళ్ళి కోత కోయకుండా మరి కూలి వస్తుందా? అలానే దేవుల్లో కూడా దేవుడు అనువదించిన శ్రమలు నువ్వు పొందుకున్నప్పుడు, వాటిని ప్రేమతో ఆహ్వానించినప్పుడు, దైవజనమా, దేవుడు నిన్ను ఎత్తైన స్థలములో నిలబెడతా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 34వ కీర్తన చూడండి ఒకసారి. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు ఎవరండి? క్రీస్తు రక్తములో కడగబడ్డ బిడ్డలు. నీతిమంతులు ఎవరు? దేవుని నమ్మిన బిడ్డలు, దైవ చిత్తానుసారంగా నడుచుకుంటున్న బిడ్డలు. వీరు నీతిమంతులు. వీరికి అనేకమైన ఆపదలు దేవుడే కలగజేస్తాడు. పరలోక రాజ్యములో నీవు ఉండాలి అంటే దేవుడు నిన్ను కొన్ని శ్రమల గుండా నడిపించి, ఆ శ్రమల ద్వారా దేవుడు నీకు, నీ ద్వారా శ్రమల ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. హల్లెలూయా. నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతూ ఉంటాయి. ఒక చెట్టు బైబిల్లో చూసినట్లయితే దేవుడు చెట్టు గురించి మాట్లాడాడు, ఫలము గురించి మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడుతున్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే తీగే బహుగా ఫలించవలనని ఆయన పనికిరాని తీగలను తీసి పారవేయును. ఇగో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ వస్తుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దైవజనమా, బహుగా ఫలించడమే కాదు, దేవునికి కావాల్సింది మనిషి నుండి ఏం కోరుకుంటాడు? బహుగా ఫలించడం కోరుకుంటా ఉన్నాడు. బహుగా ఫలించడం. బైబిల్లో మనిషిని దేవుడు చెట్టుకు కూడా పోల్చినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. ఒక మినిస్ట్రీ, ఒక రాజ్యాన్ని కూడా దేవుడు చెట్టుకు పోల్చినట్టుగా బైబిల్లో రాయబడింది.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చెట్టును మనం పెట్టినప్పుడు గమనించండి, ఆ చెట్టు బాగా కాయాలని అనుకుంటాం మనం, అంతే కదా? గమనించండి, బాగా కాయాలి. అసలు ఇరిగిపడేట మన దగ్గర యాపిల్ రేగు చెట్టు ఉంది మన దగ్గర. ఈరోజు అది కింద పడి ఉండడానికి కారణం ఏంటంటే అది దాదాపుగా మండకు ఫుల్ కాసింది. ఒక్కొక్కటి దాదాపుగా అద్దపా ఉండొచ్చు, నాకు తెలిసి 100 గ్రాములు ఉండొచ్చు ఒక్కొక్కటి. ఇదంతా కాసి మండలు పట 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 ఇరుగుడు శబ్దం కూడా విన్నా నేను. అంత భయంకరంగా కాసింది అది, ఇసం లేకుండా కాసింది అది. కాసినందుకు సంతోషం ఎవరికి? యజమానికి. రెండోది, సంఘ బిడ్డలు అందరూ కూడా తిన్నారు. పాపం అంత బరువు ఉన్నందుకు బరువు ఆశక చెట్టు ఏమైంది? హల్లెలూయా. ఎవరన్నా లేబడతా ఉన్నారా? మొన్నటిదాకా మేకలు కూడా తిన్నాయి దాన్ని, గమనించండి. హల్లెలూయా. ఆకంతా అయిపోయిన తర్వాత ఆకు కూడా వేస్ట్ కావద్దని ఆ మేకలకు ఇచ్చినాం ఆకు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఆ మొండాలు మొత్తం కట్ చేసి బాగా నీళ్లు పట్టి దాన్ని లేబట్టి చుట్టూ బందోబస్తు చేయాలని నేను అనుకుంటాను. దేవుడు నీ గురించి అనుకోడా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాగా ఫలించాలని అనుకుంటాను ఆయన. నీకు శ్రమే. హల్లెలూయా. నువ్వు ఫలించాలంటే నీకు కష్టం వస్తుంది, నీకు శోధన వస్తుంది. హల్లెలూయా. గమనించండి, ప్రీతా జెడ్సన్ అమ్మగారు, ఆమెకు సీరియల్గా 3 పిల్లలు పుట్టి చచ్చిపోయారు. 3 పెద్ద ఆపరేషన్లు అయినాయి. ఇప్పుడు ఆమె గొడ్రాలుగా ఉండొద్దు అంటే మళ్ళా పిల్లల్ని కనాలి. గమనించండి, కనాలి అంటే మళ్ళీ ఇప్పుడు ఆమెకి ఏమవుతుంది? ఆపరేషన్. ఇప్పుడు సమాజానికి చూడా ఈమె గొడ్రాలుగా ఉండొద్దు అంటే, భర్తకు అవమానం జరగొద్దు, తన వంశానికి అవమానం జరగొద్దు అంటే ఆమె ఖచ్చితంగా ఒక్కరినన్నా కనాలి. కంటనప్పుడు ఆమె ఎన్ని శ్రమలు! ఈ 9 నెలలు ఈ యొక్క 3 సార్లు పెద్ద ఆపరేషన్ అయ్యి కడుపును కోసి ఉన్నది. ఎన్ని శ్రమలు అనుభవించవచ్చు. నాకు కొడుకు రాబోతాడు, నాకు బిడ్డ రాబోతుంది, జెడ్సన్ అబ్రహ్మయ్య గారు సంతోషిస్తూ ఉండు. మాకు మనవడు రాబోతాడని వాళ్ళ మమ్మీ డాడీ సంతోషిస్తూ ఉన్నారు. కడుపులో ఉన్న శిశువుని బట్టి తల్లి అంత బాధపడుతుంది. హల్లెలూయా, ఎంత బాధపడుతుంది గమనించండి. దేవుని ప్రజలను కూడా, యేసన్న గారి గురించి తెలుసు మీకు, యేసన్న గారి గురించి తెలుసు. ఈరోజు ప్రపంచం అంతటా అంత గొప్ప సేవ వారిది జరుగుతూ ఉంది. అమెరికాలో గుడారాల పండుగ జరుగుతుంది. ఆ ప్రపంచానికి ఆదర్శంగా మినిస్ట్రీ ఉన్నదంటే ఊపిరితిత్తులు పగిలి రక్తము కారి 7 సంవత్సరాలు రక్తము కక్కి 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 ఎవడు పట్టించుకోలేదు. తల్లి పట్టించుకోలేదు, తండ్రి పట్టించుకోలేదు. గుంజుకపోయి కట్టేసి ఇక తట్టుకోలేక వీడు బతుకుండు కంటే చచ్చిపోవడే బెటర్ అని చెప్పి వదిలిపెడితే వెళ్ళి పందులు తిన్న అన్నం తిని, కుక్కలు తిన్న అన్నం తిని, పారేసిన అన్నం తిని భయంకరమైన రోగం వచ్చి రక్తము కక్కి కక్కి చచ్చిపోయే దశకు వచ్చినప్పుడు గమనించండి. హల్లెలూయా. అతని ప్రారంభంలో ఒక దైవజనుడు చేశాడు ప్రార్థన. దైవజనుడు ఒక ప్రార్థన చేసిండు. ఏమనంటే, అయ్యా ఇంత చిన్న పిల్లగాడు చచ్చిపోతుందని ఈమె తల్లి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ తీసుకొని వచ్చింది. ఇంత చిన్నపిల్లగాన్ని చంపేస్తావా అయ్యా, నువ్వు చచ్చిపోనియవు, నా ప్రార్థన ఆలకించు అని చెప్పి ఈ చిన్నపిల్లగానికి యేసన్నా అని పేరు పెట్టి నీ సేవలో వాడుకో అని చెప్పి చిన్నప్పుడే ప్రతిష్ఠించి ప్రార్థన చేసి పాస్టర్ పంపించిండు. ఎన్ని శ్రమలు! నదిలో పడ్డాడు, చచ్చిపోయేటోని బతికిచ్చిండు. 7 సంవత్సరాలు కక్కిండు రక్తం. ఒక రోజు రాత్రి రక్తం కక్కితేనే తెల్లారేసరికి నేను అంగిలకు ఇట్లున్నా. అర్థమవుతుందా? టీబీ పేషెంట్ ఎట్టుంటాడు? హల్లెలూయా. 2000 నన్ను చూస్తే తెలుసు, ఎందుకంటే అప్పుడు వచ్చిందిగా నాకు. అంత భయంకరంగా అయిపోయిన ఒక్కరోజు కక్కితేనే 7 సంవత్సరాలు కక్కిండు ఆయన కానీ చచ్చిపోనిచ్చిండా? హల్లెలూయా. చచ్చిపోనియలే. 7 సంవత్సరాలు 7 సంపూర్ణతకు సాదృశ్యం. అందుకనే వారాలలో ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ సృష్టిని 6 రోజులు తయారు చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టిగానే ఈరోజు ఆదివారం మనం దేవుని అదే రోజు వచ్చి దేవుని ఏం చేస్తాను? ఆరాధన చేస్తాను. ఈ రోజు కూడా దొంగతనం చేసేటోళ్ళు ఉన్నారు ఆదివారం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. ఎప్పుడు పని పని పని. 7 సంవత్సరాలు రక్తం కక్కి తర్వాత దేవుడు పోయి తనను బాగు చేసిన ఒకరోజు రాత్రి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వెలుగు తనను తాకగా ఆ యొక్క వెలుగులో తన ముఖాన్ని చూసిందట. అప్పటి వరకు పిచ్చోడై, క్యాన్సర్ వచ్చి పిచ్చోడై, రక్తము కక్కి లంగ్స్ అన్నీ ఖరాబ్ అయిపోయి ఆ చావు బ్రతుకుల మధ్యలో ఉన్న వ్యక్తిని దేవుడు ఒక్క తాకుడు తాకితే 2012 దాకా బతుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహింపడదాం. 1964లో దేవుడు తాకితే 2012 దాకా బతికుండి గొప్ప పరిచర్య చేసిండండి. హల్లెలూయా, హల్లెలూయా. మామూలు పరిచర్య కాదు. ఆయన ఒక్కడు పోతూ 5 సింహాలను నిలబెట్టిండు అక్కడ. ఆ 5 ఎంత గొప్ప పరిచర్య చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనైతే ఆయన ఒక్కడు నిలదొక్కున్నాడు పరిచర్యలో. చాలా మంది లేమల్లి అనే ప్రాంతానికి వచ్చి యేసన్న సేవ చేసే కాడికి వచ్చి ఆహారము లేక, వేసుకోవడానికి వస్త్రాలు లేక, తినడానికి ఆహారము లేక, వామ్మో మేము తట్టుకోలేమని చెప్పి పారిపోయారట అందరూ. కానీ దేవుడు తన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంచాడు. తనకు ఒక నిశ్చయితనిచ్చాడు. ఆయన నిలదొక్కున్నాడు. ఎప్పుడైతే ఆయన నిలదొక్కున్నాడో దైవజనమా, 10 సంవత్సరాలు ఒక మినిస్ట్రీతో ఉన్నాడు. తర్వాత వచ్చి ఒంటరిగా సేవ ప్రారంభం చేసిండు. తినడానికి భోజనము లేదు. దేవుడు తనను సేవలో నిలదొక్కునే విధంగా చేసిన తర్వాత ఈరోజు గొప్ప పరిచర్య అక్కడ జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడదాం. నీ గృహములో నిన్నే నిలబెడతాడు. నీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే దేవుని నమ్ముంటావు. నీ ఇంట్లో నీ ద్వారా వాళ్ళందరూ తెలుసుకోవాలి. నీకు కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయినా కానీ నువ్వేం చేయాలి? నిలదొక్కుని నిలబడాలి. నేనైతే హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు నిలదొక్కున్నాడు కాబట్టి ఆంధ్రలో గొప్ప పరిచర్య జరుగుతూ ఉంది. తెలంగాణలో ఇక మన వరంగల్ జిల్లాలో నీవు నిలదొక్కుకో. నీ ద్వారా దేవుడు ఏం చేస్తాడు? గొప్ప పరిచర్య చేస్తాడు. అమ్మగారు గురించి చెప్తూ మధ్యలో మళ్ళీ యేసన్న కాడికి పట్టుకపోయిండు ఆయన. అమ్మగారు మరలా 3 కనడం కొరకు తాను త్యాగం చేసుకున్నదండి. ఈరోజు తన కుటుంబము మహిమకరంగా ఆ పరిచర్యలో వాడబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహింపడదాం. కుటుంబం నిలదొక్కు. ఆమె ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నది, కానీ దేవుని కొరకు నిలబడ్డది. 54 దేశాలకు తీసుకుపోయిండు ఆమెను. హల్లెలూయా. లేడీస్ ఆమె, అర్థమవుతుందా? 54 దేశాలకు తీసుకుపోయిండట ఆమెను. గొప్ప పరిచర్య. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వాళ్ళు ప్రసంగం చేస్తున్నప్పుడు వచ్చి చైర్లో వచ్చి కూర్చున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఆ ప్రీత జెర్సన్ అమ్మగారు వాళ్ళ హస్బెండ్ జెర్సన్ అబ్రామ్ గారే ప్రవచనం చెప్పిండట. దేవుడు నిన్ను చీఫ్ మినిస్టర్ చేయబోతున్నాడని. దేవుని సేవలు వారు నిలదొక్కున్నారు కాబట్టి ఆ ప్రవచనాన్ని దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నీవు నిలబడితే, నేనైతే మందిరములో అందరూ చాలా మంది దేవునికి విరోధంగా ఉంటారు. మందిరంలో అర్థమవుతుందన్న మాటలు. మందిరానికి వస్తారు చాలామంది, వాక్యాన్ని పాటించని వ్యక్తులు వస్తారు. కొంతమంది 12 గంటలకు వస్తారు, 10 గంటలకు వస్తారు, 1ంటికి వస్తారు. పోయే టైంలో వచ్చి ప్రార్థన చేయంటారు. అంత అయిపోయినాక అందరు ఎటోలాటు పోయినాక బల్లారాధన అని ఇచ్చారు అప్పుడు. హల్లెలూయా. ఇదంతా డూప్లికేట్ సరుకు, జాగ్రత్త. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఆలస్యం కానియాడు. దేవుడు ఎప్పుడు అమర్యాదగా ప్రవర్తించనీయడు. దేవుడు ఎప్పుడు డంబంగా ప్రవర్తించనీయడు. దేవుడు ఒకరిని మోసం చేయనడు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయంగా జీవించకనడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? స్థిరపరుస్తాడు మందిరములో. పచ్చని ఒలివ మొక్క వలె ఉండే విధంగా సత్ప్రవర్తనిచ్చి నడిపిస్తూ ఉంటాడు. నీ చూపులో పరిశుద్ధత ఉండే విధంగా చూసుకోమంటాడు ఆయన. నీ చూపు మంచిగా లేదా అంటాడు. హల్లెలూయా. నేను సేవకు వచ్చిన కొత్తలో గమనించండి, దేవుడు నా ఎన్నో శోధనలు వచ్చినాయి. మేము ముసలోళ్ళమా? ప్రసాద్ గారు ముసలోళ్ళమా మేము? హల్లెలూయా. ఇప్పుడు నాకు 39 సంవత్సరాలు అట్లా అవపడతానా? 39 సంవత్సరాలు నాకు అట్లా అవపడతానా? పాస్టర్స్ మీటింగ్ పోతే అంటారు, అరే పెళ్లి కాని పిల్లగాని లెక్కనే ఉంటావా జాషువా నువ్వు అంటారు. ఆనందరాజు పాస్టర్ అంటాడు, అమ్మా నీ భర్త ఇంకొక 15 సంవత్సరాలు అయినా ఇట్టనే ఉంటాడమ్మా. మరి దేవుడు అట్లాంటి కృపించింది, నేనేం చేయ? హల్లెలూయా. సేవకు వచ్చిన ప్రారంభంలో చాలాసార్లు నీ సూప్ మంచిగా లేదని చెప్పి దేవుడు దర్శనంలో మాట్లాడి నాతో
ఇగో నువ్వు ఇలా పడిపోబోతున్నావు, జాగ్రత్త పడన్నాడు. ప్రతిదీ డైరీలో రాసుకొని పడిపోకుండా ప్రార్థన చేసుకున్నా. హల్లెలూయా. నేను నిలదొక్కుకోవాలి, నేను నిలబడాలి, నేను యథార్థంగా ఉండాలి, నేను నమ్మకంగా ఉండాలి. ఋతు ఏం చేసింది బైబిల్లో? ఋతు ఏం చేసింది? హల్లెలూయా. ఋతు గురించి విన్నారా? ఎంతమంది విన్నారు? ఋతు ఏం చేసింది? మోయాబు దేశం నుండి బెత్లెహేముకు వచ్చిన తర్వాత భర్త లేడు తనతో. ఈరోజు భర్త చనిపోతే స్త్రీల పరిస్థితి ఎట్లుంటుంది? భార్య చచ్చిపోతే పురుషుల పరిస్థితి ఎట్లుంటుంది? దారుణంగా ఉంటుంది. నువ్వు అట్లుండొద్దు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏదన్నా ఫంక్షన్ పోయినావా, ఇంకా నా భర్త ఎమ్మట్లేడు, నా భార్య ఎమ్మట్లేదు అని చెప్పి పిచ్చి పిచ్చి చూపులు, పిచ్చి పిచ్చి మాటలు, ఇలా మాటలు మారిపోతాయి. హల్లెలూయా. నీ పక్కకే ఉంటాడు ఆయన, రే జాగ్రత్తరా. అసలు ఇళ్ళకు చేర్చుకుంటే కదా. మోయాబు అంటే అన్యజాతికి చెందిన స్త్రీ. ఆమె దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఎట్లో కలిసి వచ్చి పెళ్లి చేసుకున్నాడు ఆయన. నయోమి కొడుకు చేసుకున్నాడు, చిన్న కొడుకు పెళ్లి ఆమెను, ఋతుని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చచ్చిపోయాడు, భర్త లేడు. బైబిల్ వాక్యం అంటుంది భర్త చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతుంది, ఇంకొక పురుషుని చేసుకోవచ్చు, కానీ వ్యభిచరించొద్దు. హల్లెలూయా. మోయాబు దేశం నుండి బెత్లెహేముకు వచ్చిన తర్వాత అత్త ఏం చెప్పిందంటే, మనకు బువ్వ లేదు తినడానికి, పరిగకు పోయి రాపు అన్నది. పరిగలు ఉన్నాయా ఇప్పుడు? ఒకప్పుడు పరిగేరేది, ఇప్పుడు పరిగె ఎక్కడిది? లేదు. హల్లెలూయా. అప్పుడు పరిగె ఉన్నది. అసలు పరిగె ఎందుకు ఏరాలనో, పరిగె ఎందుకు వదిలిపెట్టాలని కూడా బైబిల్లో ఉన్నది. బీదల కొరకు వదిలిపెట్టాలని. పరిగేరుకోవడం కొరకు బోయాజు పొలంలోనికి వెళ్ళింది ఋతు. అక్కడ పరిగేరుకుంటా ఉంటే రాజుపాలు, ప్రేమ్ కుమారు, ప్రసాద్ లాంటి యవనస్తులు చాలా మంది ఉన్నారట. అందరూ ఆ అమ్మాయికి వెళ్ళి చూస్తారు, కానీ ఆ అమ్మాయి మాత్రము వీళ్ళకి వెళ్ళి చూస్తలేదట. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు తన భర్త చెప్పిన దేవుని వాక్యం విన్నది, తన అత్త చెప్పిన దేవుని వాక్యం విన్నది. గుణవతిరాలు ఆమె. పోయినసారి అదే కదా, జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. పోయినసారి ఏంది? భయభక్తు అయింది. గుణవతురాలైన భార్య, భయభక్తులు కలిగిన భర్త, వీళ్ళిద్దరు ఏమయ్యారు? దీవించబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోయాబు దేశం నుండి ఇశ్రాయేలుకి వచ్చింది, బెత్లెహేముకి వచ్చిన తర్వాత బువ్వకు లేకపోతే పోయింది. హల్లెలూయా. చాలా మంది స్త్రీలు, 50% మంది స్త్రీలు ఉంటే మన దేశంలో దాదాపుగా 20 లక్షల మంది వేశ్యలు ఉన్నట్టు బైబిల్ సెలవిస్తాను. నేను రోజు ప్రార్థన చేస్తాను, నా దాంట్లో డైరీలు ఉన్నది. వీళ్ళే కాదు, వాళ్ళు కూడా ఉంటారు. కానీ రాసిపెట్టింది, ఆ రాసిపెట్టి ఒక ఆయన పత్రం పంచిండు, ఇంతమంది కొరకు ప్రార్థన చేయి, వీళ్ళు అందులో నుండి విడుదల పొందాలి. ఎందుకంటే వ్యభిచారం చేసేటప్పుడు పరలోకం పోతారా? నిర్గమాకాండ 20 అధ్యాయముల ఆజ్ఞలలో ఆజ్ఞ ఉన్నది, వ్యభిచారము చేయకూడదని. వ్యభిచారం చేసేటోడు ఖచ్చితంగా పరలోకం పోడు, అందులో నుండి బయటకు వస్తే పోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన భారతదేశంలోనే ఇంతమంది ఉంటే ప్రపంచంలో ఎంతమంది ఉండాలి? వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. ఆ వ్యభిచార గృహాలలో ఉన్నోళ్ళకు ప్రార్థన చేయాలి, విడుదల పొంది బయటికి రావాలని. చాలా మంది జైల్లో ఉన్నారట, బయటికి రావాలని ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అత్త చెప్పిన దేవుని వాక్యము, భర్త చెప్పిన దేవుని వాక్యానుసారంగా ఉన్నది, మంచి గుణవతి కలిగి ఉన్నది. అక్కడికి పోయిన తర్వాత నాకు భర్త లేడు, నేను ఫుల్ హ్యాపీ, నేను స్వతంత్రురాలని చెప్పి ఎవరికి పడితే వారికే సైట్ వేసుకుంటూ తిరగట్లేదు. ఈమె సత్ప్రవర్తన కలిగి వంగి భూపైన గొర్రె కావచ్చు, ఆకలైన గేదె కావచ్చు, ఎట్లా తింటుంది? బొర్ర తింటాడు. అది ఏమన్నా చూస్తుంది? ఆ పచ్చిగడ్డి ఎత్తే సంపుడు. ఈమె కూడా వెళ్ళిన పని ఏందో గదే పని చేస్తుంది. మేత సాయంత్రం వరకు ఏరుకున్నది ఆ పరిగే. ఈ బోయాజ్ అనే వ్యక్తి వచ్చి చూస్తాడు, ఆమెకు బంధువే, ఆయనే పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మంచితనాన్ని మెచ్చి. హల్లెలూయా. సాయంత్రం దాకా చూసిండు, ఒక్కలకెళ్ళి కన్నెత్తి చూపెట్టలే. 5-6 మోపులు ఏరింది. ఎవల గోధుమల ఎవలాట. ఎవలు అంటే తెలుసా మీకు? ఎవలు అది కూడా పిండేనట, ఎవల పిండాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఉన్నది అట్లా. సాయంత్రం వరకు ఏరుకున్న తర్వాత అంటే మధ్యాహ్నం వరకే బోయాజ్ వచ్చి చూసి, ఎవరామే? అరే ఎవరామె అంటే, మోయాబు నుండి వచ్చిందయ్యా, నయోమి కోడలు, నీకు బంధువురాలే,
అమ్మ ఒక్కలకెళ్ళి చూస్తలేదు కదా, ఇంతమంది యవ్వనస్తులు ఉన్నారు. మనోళ్ళు చూడు ఎట్లున్నారో. హల్లెలూయా. మనోళ్ళు చూడు ఎట్లున్నారో. మన వాక్యం ఏంది? నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె. పచ్చని ఒలీవ మొక్క ఎట్లుంటుంది? చెడు చూపులు చూసేటట్టు ఉంటుందా? చెడుగా ప్రవర్తించేటట్టు ఉంటుందా? అబద్ధాలు ఆడేటట్టు ఉంటుందా? భర్తను మోసం చేసేటట్టు ఉంటుందా? భార్యను మోసం చేసేటట్టు ఉంటుందా? లేదు లేదు. హల్లెలూయా. ఆమె భర్త ఆమె పట్ల నమ్మకంగా ఉంటాడని ఉన్నది సామెతలు 31వ అధ్యాయంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు బోయాజు చూసి ఆమెను మెచ్చి, నా కుమారి భయపడకు, భయపడకు, నీ కడపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన అధికమైంది. అంటే భర్త ఉన్నప్పుడు కంటే భర్త పోయిన తర్వాత కూడా నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అంటే నేను వివాహం చేసుకుంటా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహింపడదాం. వివాహం అయింది ఆమెకు. భర్త చనిపోయిండు, అయినను ఆమెను ఎవరు చేసుకుంటా ఉన్నారు? హల్లెలూయా. గమనించండి, ఋతు బోయాజు దేనికి సాదృశ్యం అంటే ఋతు నువ్వే. బోయాజు పరిశుద్ధాత్మ దేవుడు, పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నీ ప్రవర్తనను బట్టి ఆయన వివాహం చేసుకోబోతున్నాడు ఆయన మధ్యాకాశంలో. హల్లెలూయా. అందుకనే నువ్వు మందిరములు ఎట్లుండాలి? పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నిప్పు లెక్క ఉండాలి. నిప్పు. మందిరంలోనేనా? రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కావచ్చు, 10 మంది మధ్యలో పని చేస్తున్నప్పుడు కావచ్చు, అన్ని విషయాలలో నువ్వు ప్రాంప్ట్గా ఉండాలి. ధనం విషయంలో ప్రాంప్ట్గా ఉండాలి, ప్రవర్తన విషయంలో ప్రాంప్ట్గా ఉండాలి, నీ భక్తి విషయంలో ప్రాంప్ట్గా ఉండాలి. నిన్ను చూసిన వారు కొన్నిసార్లు గమనించాను, ఏం కాదు రావే అలా ఒక్కరోజు ఆదివారం అంటే వాళ్ళ మాట తీసేయలేకపోయినావు అనుకో, ఏమవుతుంది? పడిపోయినట్టే నువ్వు. అంతేనా కాదా? హల్లెలూయా. వాళ్ళను నెప్పియడం కొరకు దేవుని ఏం చేస్తాను? ఏడిపిస్తాను. అందుకనే లోక మర్యాదను అనుసరించకూడదని బైబిల్లో రాయబడ్డది. దేవునికి భయపడ్డవాడు లోకానికి భయపడడు, లోకానికి భయపడేవాడు దేవునికి భయపడడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకనే యెహోషువ అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరెట్లున్నా పర్లేదురా, ఇన్ని సంవత్సరాలు చెప్పి నాకు యాస్ట్ వచ్చింది. నేను నా ఇంటి వారు మాత్రం ఆయనను మాత్రమే సేవిస్తాం. ఇన్ని కార్యాలు చూసినా, ఇన్ని అద్భుతాలు చూసినా, ఇక నేను ఈయనను వదిలిపెట్టా. ఈయనే మంచి దేవుడు, ఈయన నాకు కావాలి. దావీదు అంటున్నాడు, నేను మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె నేనైతున్నా, ఎవరితో నాకు సంబంధం లేదు. హల్లెలూయా. నువ్వు అనుకోవాలి, ఏమనుకోవాలి? హల్లెలూయా. నువ్వు కూడా ఏం చెప్పాలి? నేను కూడా నా దేవుని సన్నిధిలో, నా దేవుని మందిరంలో ఒలీవ మొక్క వలె. ఒలీవ మొక్క ఎట్లాంటిది? శ్రేష్టమైనది. భూమి మీద శ్రేష్టమైన మొక్కలలో మొట్టమొదటి మొక్కేదన్ను ఉంటే ఒలీవ మొక్కే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు అలా నిలబడాలి. దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు నిలబడతావో కొన్ని శ్రమలు వస్తాయి, కానీ నీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. కొద్ది రోజులే ఈ శరీరంతో ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? ఎన్ని రోజులు ఉంటావు ఈ శరీరంతో? మనిషి ఆయుసు 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80. అది దుఃఖము ఆయాసమని రాయబడింది. దాని తర్వాత నువ్వు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. అక్కడ అనుకుంటావు, అరే నేను దేవుడు చెప్పినట్టు అక్కడ జీవించినప్పుడు కొన్ని శ్రమలు వచ్చినాయి, అయినా నేను శ్రమలను తట్టుకొని ముందుకెళ్ళినా ఈరోజు దేవుడు నాకు వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తున్నాడని యుగ యుగాలను అక్కడ సంతోషిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడదాం. మందిరములోనే ఉండాలి. ఎవరన్నా దేవుని సేవ గురించి కావచ్చు, ఏదన్నా గమనించాలి. చివరికి ఒక మాట చెప్తా. క్రిస్మస్, ఈస్టరు, ఏదన్నా ఒకటి పండుగ కార్యక్రమాలు రాగానే, అయ్యా మనిషికో 500 వేసుకోరి, మనిషికో 1000 రూపాయలు వేసుకోరయ్యా మీరు తినడం కొరకే, ఈ పండుగ కార్యక్రమం కొరకు అనగానే ఈ చెప్పుడు మాటల బ్యాచ్ పక్కకు పోతుంది. ఇక్కడ ఉన్నదో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. ఈ చెప్పుకునే మాటల బ్యాచ్ పక్కకు పోతుంది. పోయి ఊరికే కొనుగుతా అంటారు, వీళ్ళు ఊరికే సనుగుతా అంటారు. మందిరము దగ్గర ఒక మహిమ కార్యం జరుగుతూ ఉంటే సాతాను కోళ్ళు మంటతా ఉంటుంది. హల్లెలూయా. ఎంతమంది వచ్చారు ఇక్కడికి అన్యజనులు? ఇక్కడ పండుగ జరిగితే ఎంతమంది వచ్చారా రాలేదా? మన పండుగ జరిగితే ఎంతమంది అన్యజనులు వచ్చారు? వీళ్ళకు సువార్తను సపరేట్గా చెప్పగలుగుతావా? పోలీసు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. ఒక పోలీస్ బ్యాచే వచ్చింది ఒకరోజు. హల్లెలూయా. ఈ పండుగ జరిగింది, భోజన కార్యక్రమం జరిగింది కాబట్టి తినడం కొరకు వచ్చి దేవుని గురించి తెలుసుకున్నారు, దైవ మాటలు తెలుసుకున్నారు, ఈ మందిరం అంటే తెలుసుకున్నాడు. వాళ్ళ హృదయంలో నాటకపోతుంది. ఒక రోజు
ఒకరోజు ఏం జరుగుతుంది, నాకు చిన్నప్పుడే ఇదిగో పండ్లు కొరుకుడు, పిడిగుద్దలు, పెడబొబ్బలు. యేసుప్రభు నమ్మకపోతే ఆత్మ నరకానికి పోతుంది. ఆత్మ నరకానికి పోయి అక్కడ దయ్యాలు, పిడిగుద్దులు, పెడబొబ్బలు మనం చేస్తాము, పిడిగుద్దులు అవి గుద్దుతాయి అని చెప్పి బైబిల్లో ఉంటుంది. వాటి అగ్ని ఆరదు, పురుగు సావదు, అవి సమస్త శరీరులకు హేయము, నరకం అని చెప్పి బైబిల్లో ఉంటుంది. ఈ మాటలు నాకు చిన్నప్పుడు ఎప్పుడో చెప్తే ఈ మాటలు జ్ఞాపకం వచ్చి నేను అనారోగ్యం వస్తే మందిరానికి రాలే. హల్లెలూయా. ఎప్పుడో దేవుని తెలుసుకున్నా. అనారోగ్యం వస్తే కాదు నేను వచ్చింది, అసలు చచ్చిపోతే నరకం పోతే నేను అనే ఒక భయముతో మందిరానికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భయము ఇప్పటి వరకు నన్ను ఏ అపవిత్రమైనది చూడకుండా, ఏ అపవిత్రమైనది తాగకుండా, ఏ అపవిత్రంగా జీవించకుండా నన్ను ఆత్మీయతలో నడిపిస్తూ ఉన్నది దైవజనమా. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన అపవిత్రమైనది చూసే వ్యక్తులు ఇక్కడ ఉన్నారని. ఎవరో? నువ్వు సరి చేసుకో. నీవు మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ భర్త ప్రేమ నీకు దూరమైందని ఎడతానవా బిడ్డ? నీ భార్య ప్రేమ దూరమైందని ఎడతానవా? ఎవరో ఉన్నారు. దేవుడు చెప్పిండు ఆరాధనలో, దేవుడు నేనున్నాను భయపడకని చెప్పి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.